హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పల్లవి. సో ఈరోజు నేను చూపిస్తున్న ఈ కలర్ చేంజింగ్ లిప్స్టిక్ లిప్ బామ్ చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా న్యాచురల్గా కనిపిస్తుంది అనమాట. సో మేమైతే రోజు మా ఊర్లో సెకండ్ డే పొలం చూడ్డానికి అయితే వెళ్ళిపోతున్నాం. తొందరగా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం. మీరు జస్ట్ చూసేయండి, నేను ఆల్రెడీ షార్ట్లో అంత ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మేము ఉంటున్న ఇల్లు చుట్టూ ఉన్న ప్లేస్ అనమాట ఇది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఎండ కూడా చాలా బాగుంది. మేము కరెక్ట్ ఎండ ఉన్న టైంలో వెళ్ళామన్నమాట. మా పాప చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. సో చూస్తున్నారా ఎంత ఎండ ఉంది. ఈ ఎండలో మేము కార్లో వెళ్ళిపోయామన్నమాట. సో చూసేయండి, ఇక్కడ నుంచి కొంచెం లాంగే, అంటే మరీ అంత లాంగ్ కాదు, ఒక 5 కిలోమీటర్స్ పైన ఉండేది అనమాట. సో మేమున్న ఊరిలో ఇది స్కూల్ అనమాట. మొత్తం ముళ్ళ చెట్లు అండ్ అంటే కొన్ని డేస్ మనం సిటీలో ఉండి మళ్ళీ పల్లెటూరుకి వచ్చేస్తే మన ఊర్లో ఉన్న ఫీలింగ్ చాలా బాగుండిద్ది. ఇక్కడ వచ్చేసి క్యాబేజ్ అనుకుంటా, ఇది క్యాబేజ్ పంట, మిరపకాయ తోట. సో మేము వచ్చేసాము మా పొలంలోకి. కార్ అయితే ఎడ్జ్లోనే నిలబెట్టామన్నమాట. చూసారా సపోటా చెట్లు అండ్ ఇది మా పొలంలో ఉన్న దేవుడి విగ్రహం. సో ఇదంతా మా పొలమే. ఎక్కడ చూసినా సపోటా చెట్లు, మ్యాంగో చెట్లు, కోకోనట్ ట్రీస్, అంత చాలా పీస్ఫుల్గా ఉంది. బట్ ఎండలో వెళ్ళినందుకు కొంచెం స్టార్టింగ్ అలా అనిపించినా కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. What I'm thinking inside, think about it, your gut can lie. Like when you're hungry but it hurts to eat. Do you actually wanna die? No matter how bad it tastes, I want it. Here's a metaphor for my life. I'm eating McDonald's to get healthy. Tell me how. ఇక్కడేమో కోకోనట్స్ తీసిచ్చారు మాకు అక్కడ వర్క్ చేసే అతను. అండ్ నిమ్మకాయ చెట్టు కూడా ఉంది, నేను నిమ్మకాయలు చూపిస్తున్నాను. సో ఇక్కడ ఇప్పుడే బోర్ ఆన్ చేశారు, వాటర్ అయితే ఫ్లో అవుతుంది. అక్కడ మాకు కొబ్బరికాయ కొట్టించారనమాట, తాగాము. చాలా టేస్టీగా ఉంది. అదేంటో బయట తాగినప్పుడు అనిపించదు, కానీ మన పొలంలో మనం ఆరాంగా కూర్చొని కొబ్బరి నీళ్ళు తాగుతుంటే చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది. నేను ట్రై చేశాను చింతకాయ తీసుకుందామని, బాగుందని. అది లాగితే అదేమో అలా పాడైపోయింది. సో పడేశాను. మా అమ్మ పాపం నా కోసం కష్టపడి లాగి తీసిచ్చి ఒకటైతే ఇచ్చింది. చాలా చెప్తున్నాను కదండి, మన ఊరిలో మన చెట్లు, మన పొలంలో ఏది తిన్నా మనకు టేస్టీగానే ఉంటుంది. ఆఖరికి చింతపండు కూడా అదేంటో పులుపు అనిపించినా కూడా అది కూడా హ్యాపీనెస్సే. సో అలా తినేసి నేను వెళ్తుంటే నెమలికలు కనిపించాయి. మా పొలంలో బేసిక్గా చాలా నెమళ్ళు ఉంటాయి. సో నెమలికలు అలా కలెక్ట్ చేసుకొని కొన్ని మా ఊరికి తీసుకెళ్ళిపోదామని కలెక్ట్ చేసుకున్నాను. ఇంత అండి ఇవాళ బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో అక్కడ అరౌండ్ 2 to 3 వరకు ఉన్నాము. అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయి దెన్ మేము లంచ్ చేసామన్నమాట. పాప మా మమ్మీ అప్పటికప్పుడు కష్టపడి వంట చేసేసారు, టమాటా రైస్. అండ్ తినేసి మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాం ఇంకొక పొలంలోకి. అప్పటికి ఈవినింగ్ అయిపోయింది. సో నేను అంతా రికార్డ్ చేయలేదు, బట్ మా ఊరు చూసేయండి. ఇదండి ఇవాళ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.